ఎపిసోడ్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే సూపర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో నాకు సారు బయట ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో అదే పాయింట్ పిన్ టు పిన్ అడిగిండు. ఏమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంది, అలానే నువ్వైతే ఎవరినైతే బ్లైండ్గా నమ్ముతావో సో వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు, సో నువ్వు ఎక్కడున్నావో ఇక నుంచి ఏం చేయాలి, ఈ క్లారిటీ మొత్తం అయితే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం అయితే చేసిండు నాకు సారు. సో ఇంకా చాలా బాగున్నాయి, మనం వీడియోలో మాట్లాడుకుని చాలా ఉంటాయి. సో చాలా మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి. సో వీటన్నింటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలానే సో వీడియో చూడండి, వీడియో వచ్చినాక మీ ఒపీనియన్ ఏంటంటే కింద అయితే కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. ఇక లేట్ చేయకుండా మనము ఈరోజు ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రోమోలు కూడా ఆ విధంగా మొత్తం బ్లాస్ట్ అయిపోయినాయి కాబట్టి డెఫినెట్గా ప్రోమో చూసినాక ఎపిసోడ్ పైన కూడా చాలామందికి ఒక క్యూరియాసిటీ అనేది డెఫినెట్గా ఉంటుంది అనమాట. సో అది క్రియేట్ అయింది. మనం క్రియేట్ అయిన తర్వాతకి దానికి 100% జస్టిఫికేషన్ జరిగిందా అంటే నేను అనుకుంటున్నా డెఫినెట్గా అయితే అయిందని చెప్పేసి అంట. సో ఇక లేట్ చేయకుండా మనము యాక్చువల్గా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో మనం మెయిన్గా మాట్లాడుకుందాం. సో బిఫోర్ దట్ సాయి శ్రీనివాస, సో తన గురించి మీరు ఏమనుకుంటున్నారు, సో తన క్యారెక్టర్ ఏంటిది, అలే ఎలాంటి పర్సన్ అనేది మీ ఒపీనియన్ తెలియజేయండి. సో నాకు అనిపించుండే కొంచెం మనోడు అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకుంటూ ఇక్కడ ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు నాకు అనిపించుండే. ఎస్పెషల్లీ కొన్ని ఎపిసోడ్లో చూసినప్పుడు సేమ్ ఇదే ఉందన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలంటే ఓజీ అంటే వచ్చిన గ్యాంగ్స్టర్స్ వాళ్ళు ఉన్న కొందరు మెంబర్స్ మాట్లాడుకుంటుంటే వాళ్ళతో అందరితో మంచిగా ఉంటుండు. ఎవరితో ఇక్కడ వైరం పెట్టుకుని అంటే వాళ్ళతో గొడవ వీళ్ళతో గొడవ ఏదేం లేదు, వాళ్ళతో బాగానే ఉంటుండు, వీళ్ళతో బాగానే ఉంటుండు. సో వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటుంటే ఆ టాపిక్ వచ్చేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలానే ఇక్కడ టాపిక్ అక్కడ చెప్తుండు. సో అలానే ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని ఎర్లీగా సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేయాలి. అది ఎవరైనా కానీ ఎవరి మధ్యలోనే కానీ దాన్ని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం అనేది చేయడం అసలు కరెక్ట్ కాదు. కాకపోతే నాకు ఈ రోజు జరిగిన సిచ్యువేషన్లో మనోడి బిహేవియర్ గట్టిగా ఉండే అనమాట. అందుకని నేను అంటున్నా. సో కొంచెం పుల్లలు పెట్టే ప్రయత్నం చేసినట్టు నాకు అనిపించింది. సో దానికి ఎక్కడన్నా కూడా చెప్తా. సో ఈరోజు ఫ్రైడే ఎపిసోడ్లో ఏమైందంటే దివ్యకును ఆయేష్కి చిన్నపాటి డిస్కషన్ జరిగింది. ఆ రోటీ దగ్గర కొంచెం ఇట్లా చేస్తే కొంచెం మళ్ళీ ఖరాబ్ అయితే మళ్ళీ నాకు నామినేషన్ అయితేనేమి, సో మళ్ళీ తినేటోళ్ళందరికీ ఇబ్బంది అయిపోద్దని చెప్పేసి దివ్యాకే చెప్పింది. ఓకే, ఆయేష పోయింది. ఆయేష పోయిన తర్వాతకి తను తిన్న తర్వాతకి మళ్ళీ ఎవరో రోటీ వేసిళ్ళు, కొంచెం అది కాలిపోయిన తర్వాతకి అక్కడ కోపం వచ్చింది ఆయేషకు. మళ్ళీ వచ్చేసి ఇక్కడ దివ్యను కొంచెం కడిగింది అనమాట. అంటే గట్టిగా తనతోటి కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది. సో క్యాప్టెన్ ఉన్నటువంటి సుమన్ వచ్చేసి తనకు చెప్తుండు మళ్ళీ, అది కాదురా అది నేనే చేసినా తనకు తెలియదని చెప్పేసి తను క్యాప్టెన్గా తన రోల్ ఏంటిదో చేసుకుంటూ ఆ ఇష్యూని ఇంకా పెద్దది ల్యాగ్ కావద్దన్న ఆలోచనతోటి వచ్చి ఆయేషకి చెప్తుంటే అక్కడ ఆయేష ట్రై చేస్తుంది మ్యాక్సిమం ఏం జరిగింది అనేది అర్థం చేసుకునే ప్రయత్నము. కాకపోతే అక్కడ సాయి ఎక్కడనే ఉన్నాడు. సో సాయి అక్కడ కామ్కుంటే అయిపోయేది. కాకపోతే కాదన్న మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అని చెప్పేసి అనడం అనేది నాకైతే నచ్చలేదు. ఎందుకంటే దివ్య అలాంటి మాటలు ఏం మాట్లాడలే. ఎందుకంటే వద్దు అని అయిందనుకో మిగతా వాళ్ళతో ఇబ్బంది, ఇక్కడ మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే తర్వాతకి తినటోళ్ళకి ఇబ్బంది అయితే మళ్ళీ రేపు రోజు నాకే ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి అంటుంది. సో ఆ విధంగా ఆలోచిస్తే తన పాయింట్ పర్ఫెక్టే. సో ఇక్కడ తనకి ఈ విషయం తెలియదు, బట్ ఇక్కడ ఈమె ఫీల్ అయిందని చెప్పేసి ఈమెను కొంచెము సపోర్ట్గా మాట్లాడుతూ ఆమె మీద కొంచెము కోపం తెప్పించే ప్రయత్నం అనేది ఇక్కడ ఈ మాట్లాడే పద్ధతిని బట్టి నాకు అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారో ఆ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం యాక్చువల్గా మనకు ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగిందో దీని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ నాకు సార్ వచ్చి ఇష్టంగా ఇద్దరు క్యాప్టెన్స్ని అప్రిషియేట్ చేసిన అనమాట. సో గౌతమ్ గౌరవ్ని బాగా ఆడిన విధానం, అలాంటి సుమన్ శెట్టి ఆడిన విధానం బాగానే ఉందని చెప్పేసి అన్నాడు. ఇక దీని తర్వాత డైరెక్ట్గా క్రాన్స్. సో యాక్చువల్గా వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఏమైందంటే ఫైర్ స్టాంప్స్ వాళ్ళు కొన్ని పవర్స్ తోటి వచ్చారు. సో ఆ పవర్స్కి వాళ్ళు డిజర్వ్డా అన్డిజర్వ్డ్ అని చెప్పేసి ఇక్కడ ఓటింగ్ త్రూ ఉంటారు అనమాట. అంటే ఇక్కడ ఓజీస్లో ఇద్దరు డిసైడ్ చేస్తారు. అంటే ఒక పర్సన్ పిలిచిన తర్వాతకి ఆ పర్సన్ మీద మీ ఒపీనియన్ ఏంటిది, సో ఆ పవర్కి వాళ్ళు డిజర్వ్డా అన్డిజర్వ్డ్ అని చెప్పాలన్నమాట. దీని తర్వాతకి వీళ్ళు చెప్పిన ఏదైతే వీళ్ళ వర్షన్ ఉంటుందో అది కరెక్టా కాదా అని చెప్పేసి క్యాప్టెన్ అక్కడ ప్రేక్షకులు ఉంటారు. సో వాళ్ళ ఒపీనియన్ బేస్ ఓటింగ్ మీద డిసైడ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఎవరైతే ఓజీ చెప్పిన పర్సన్కి కరెక్ట్ అని అనుకుంటారో సో వాళ్ళు చెప్పిన జడ్జిమెంట్కి వాళ్ళు యాక్సెప్ట్ చేసి అనుకోండి ప్రేక్షకులు, అది రివోక్ చేస్తారు అనమాట. సో ఇందులో ఫస్ట్ పర్సన్ మాధురి గారికి నాకు సార్ చెప్పిండు. సో ఏంటిదంటే తనకేమో గోల్డెన్ బజర్ పవరు, అంటే ఎవరినైనా నామినేషన్ ఉన్న వాళ్ళని సేవ్ చేసే పవర్ ఉంటుంది తనకు. సో ఇందులో ఫస్ట్ సంజన గారిని నాకు సార్ అడిగిండు. సో నీ ఒపీనియన్ ఏంది, మాధురికి ఆ పవర్ అనేది డిజర్వ్డా అన్డిజర్వ్డ్ అని చెప్పేసి అంటే తను ఓకే అని చెప్పేసి అన్నది. సో రీజన్ ఏంటిదంటే సో తనకు ఒక ఐడియా ఉంది ఎవరిని సేవ్ చేస్తే ఎట్లా ఏ సిచ్యువేషన్లో తనకు సేవ్ చేయాలి, అలానే ఆట గురించి కూడా తనకు ఒక క్లారిటీ ఉంది సార్. డెఫినెట్గా ఈ పవర్ అనేది తన దగ్గర ఉంటే తనకు ఖచ్చితంగా ఉపయోగించుకునే విధానంలో పర్ఫెక్ట్గా ఉంటుంది. సో తనైతే డిజర్వ్డ్ అని నేను అనుకుంటున్నాను అన్నారు అనమాట. అప్పుడు ఆడియన్స్ ఒపీనియన్ చూసినప్పుడు ఎస్ అని 40% అంటే నో అని చెప్పి 60% అన్నారు. ఏ అయితే సంజన చెప్పిన మాట మొత్తం అబద్ధము, లేదు ఆమె పర్ఫెక్ట్ లేదు, అలానే తనకు ఆట మీద ఐడియా ఉంది. సో ఏ అయితే సంజన చెప్పిన మాటకు వీళ్ళందరూ కూడా మెజారిటీ 60% వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అనమాట.
నెక్స్ట్ దివ్య తన ఒపీనియన్ చెప్పింది. సో మెయిన్గా ఇక ఫ్యాక్ట్ కూడా అదే మనకు, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా మాధురితోటి ఎవరు బాగుంటారు ఎవరు బాగోరు, సో బాగున్న వాళ్ళ గురించి ఏ విధంగా మాట్లాడుతుంది, తను చెప్పిన విధంగా ఎవరైతే బిహేవ్ చేస్తారో వాళ్ళను అప్రిషియేట్ చేయడం అయితేనేమి, తనకు నచ్చినట్టు ఉండే వాళ్ళను ఏ విధంగా తను పాయింట్అవుట్ చేసేసి టార్గెట్ చేస్తుందో ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సేమ్ అదే పాయింట్ చెప్పిందనమాట దివ్య. సో ఏంటిదంటే, సో తనకు నచ్చిన వాళ్ళకైతే తను మంచిగా ఉంటుంది సార్, నచ్చిన వాళ్ళని డెఫినెట్గా టార్గెట్ చేస్తుంది. సో ఇలాంటి మనిషి దగ్గర ఇలాంటి పవర్ ఉంటే డెఫినెట్గా అది తనైతే డిజర్వ్ కాదు, అది మిస్యూజ్ అయిపోయే అవకాశం ఉంటుందని నాకైతే అనిపిస్తుండే. సో నేనైతే తనైతే అన్డిజర్వ్డ్ అని చెప్పేసి తను చెప్పింది. సో ఈ మ్యాటర్కి ఇక్కడ 88% ఏమో ప్రేక్షకుల ఓటింగ్ 88% ఉంది. సో నో అని చెప్పి 12% చెప్పారనమాట. అంటే దివ్య చెప్పిన మాట కరెక్ట్ అని అన్నారు. సో ఇక్కడ మెజారిటీ ఖచ్చితంగా ఇక్కడ అనుకునేదే ప్రేక్షకులు తనకు ఆ పవర్ అనేది కరెక్ట్ కాదు, సో దాన్ని తీసేసుకోండి అని చెప్పేసి చెప్పినట్టు అనమాట. సో దానికి ప్రతిఫలం ఏంటిదంటే తన దగ్గర ఉన్నటువంటి ఈ పవర్ ఏదైతే ఉంటుందో, సో ఇది సేవింగ్ అనే పవర్ ఉంటుంది కాబట్టి, సో ఆ గోల్డెన్ బజర్ పవర్ అనేది తీసేసుకున్నారు. సో నెక్స్ట్ క్యాప్టెన్ సుమన్ని నాకు సార్ అడిగింది ఏంటిదంటే, సో కళ్యాణ్కున్న మాధురికి మధ్యలో జరిగిన ఇష్యూలో ఎవరికి తప్పు అనుకుంటున్నావు అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే అప్పుడు సుమన్ చెప్పిండు, సార్ క్యాప్టెన్గా అయితే కళ్యాణ్ ఇచ్చిన విధానం అయితే బాగుంది, సో తను అలాంటి మాటలు మాట్లాడలేదు, తను అడిగిందంటే తప్పేం లేదని చెప్పి చెప్పిండు. చెప్పిన తర్వాత అప్పుడు మాధురి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, సార్ నా కాడకొనుకో వేరే సొల్లు ఉందనుకోండి, కాకపోతే ఆమె ఏమంటుందంటే, సార్ నా మాట తీరు ఇంతే సార్, నేను మాట్లాడితే కొంచెం ఆరోగ్యంగా గిట్లనే ఉంటుంది సార్ అని చెప్పేసి. అంటే కరెక్టే అమ్మా, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, మరి ఇప్పుడు నాతో ఎట్లా మాట్లాడుతున్నావు, సో ఈ టెంపో ఏ విధంగా ఉంది, మరి ఆ రోజు తనతో మాట్లాడిన టెంపో ఏ విధంగా ఉందమ్మా అని చెప్పేసి చెప్పిండు. చెప్తే అప్పుడు ఆమంటగా, సార్ మీరంటే రెస్పెక్ట్ అని అంటే ఆయన అంటే అంత చులకన బావా, ఇప్పుడు నాకు సార్ అంటే ఎవరైనా మనిషి నీ తప్పు ఉంది, సో ఆపోజిట్ వాళ్ళది తప్పు లేనప్పుడు లేకుంటే తప్పు ఉన్నప్పుడైనా కూడా మాట్లాడే పద్ధతి ఒకటి ఉంటుంది కదా, ఒకటి ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు నాకు సార్ అనేవాడు పెద్దోడు కాబట్టి ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి, కళ్యాణ్ అనేవాడు తనకన్నా చిన్నోడు కాబట్టి తనకు మర్యాద చేయాల్సిన అవసరం లేదు, అంత ఆరోగ్యంగా మాట్లాడవచ్చు అంటే ఏమాత్రం ఇది కరెక్ట్? సో అందుకనే ఇలాంటి పర్సన్కి ఖచ్చితంగా అలాంటి పవర్ ఉంటే డెఫినెట్గా తీసుకుంటారు. సో తనకేంటిదని ఇంకో మాట అంటుంది, సార్ నేను ఎప్పుడు కూడా కమాండ్ చేసే పొజిషన్లో ఉండే సార్ బయట, అందుకనే నాకు ఇట్లా తగ్గి మాట్లాడాల్సిన అవసరం రాలేదు. అంటే హౌస్లోకి వచ్చిందమ్మా, ప్రతిదీ మనం నేర్చుకోవాలి, ఎందుకంటే ఇది నీ ఇల్లు కాదు, సో అందరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం తగ్గి మాట్లాడాలి, కొంచెం అప్పుడప్పుడు చూసుకుంటూ మాట్లాడాలి. నువ్వు మాట్లాడిన విధానాలు మాట్లాడిన మాటలు తప్పేం లేవమ్మా, సో ఇక్కడ అంటే కూర్చుంటేనే చెప్తావా, నిలబడి మాట్లాడని ఇవ్వవా, ఇలాంటి మాటలు తప్పేం లేదు, కాకపోతే ఆ మాట్లాడిన విధానం ఉంది కదా, సో అది రాంగ్, కాబట్టి దాన్ని తగ్గించుకో ప్రయత్నం చేయాలంటే కొంచెం ఏమో చెప్తారు, సార్ అది కాదు సార్ ఇది కాదు సార్ నాకు అనిపించింది చెప్తా అని చెప్పేసానుగా. మరి నాకు సార్ కూడా మళ్ళీ ఒక వీడియో ప్లే చేసిన తర్వాతకి చెప్పింది అనమాట, కొంచెం మార్చుకుంటే లేండి సార్ అన్నది. బట్ ఏమో చూడాలి, మార్చుకుంటేనే బెటర్, మార్చుకోకపోతే ఇక మనం ఏం చేసేది ఏం లేదు. సో నెక్స్ట్ నిఖిల్ దగ్గర ఉన్నటువంటి కంటైనర్షిప్, అలా ఇంకోటి కూడా ఎగ్జాంపుల్ ఉంది. యాక్చువల్గా మన నైట్ టైంలో మాట్లాడినప్పుడు గుసగుసలు మాట్లాడుతుంటే, సో అక్కడ యాక్టివిటీ రూమ్లో, సో అక్కడ ఆలోచన బెడ్ ఉంటుంది కదా సోఫా, దాంట్లో అలా కూర్చొని మాట్లాడేటప్పుడు వీళ్ళందరి మీద కమాండ్ చేసింది అనమాట, ఇక నుంచి ఈ నైట్ అయిందంటే ఎవరు నా రూమ్లో మాట్లాడొద్దు, ఇది నా బిగ్ బాస్, ఇదే నా శాసనం అన్నట్టు ఈమె కొన్ని డైలాగులు పెద్ద డైలాగులు చెప్పుండే. సో ఆ టైంలో కూడా అలాంటి డిస్కషన్ కరెక్ట్ కాదు, నువ్వు మాట్లాడిన మాట పాయింట్ ఉన్నప్పటికీ చెప్పే విధానము కొంచెం ఆరగంటగా ఉన్నప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో నాకు సార్ అదే అంటుండు, ఇప్పుడు మనం కూడా అదే మాట్లాడుకున్నాం. సో తను చెప్పిన విధానంలో తప్పే ఉంది, చెప్పిన మాట తప్పు కాదు, కాకపోతే కొంచెం అది రిక్వెస్ట్ వేలో మాట్లాడితే వేరే ఉంటుంది. సో అక్కడ నువ్వంట గట్టిగా మాట్లాడి వాళ్ళు నీకన్నా చిన్న అని చెప్పేసి, లేకపోతే వీళ్ళు నేను చెప్పినట్టు వినాలనే, సో నీదే ఇక్కడ మొత్తం రూలింగ్ అని, సో ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు నువ్వు ఎంత కరెక్ట్ పాయింట్ మాట్లాడినా కానీ సో దానికి వాల్యూ ఉండదు. ఇదే నాకు సరే చెప్పిండు, ఇక నుంచి ఇలాంటి పద్ధతి మార్చుకో, సో బయట నీ ఇష్టం ఎట్లానే ఉండదు, సంబంధం లేదు. హౌస్లో ఉన్నప్పుడు డెఫినెట్గా దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, సో అక్కడ కొన్ని ఉంటాయి కాబట్టి వాటిని పాటించాల్సిందే. బయట నేను ఇట్లా ఉంటా సార్ ఇట్లుంటే కుదరదు అని చెప్పేసి అంటే కుదరదు, ఇక్కడ డెఫినెట్గా కొన్ని రూల్స్ వాటిని ఫాలో అయిపోవాలి. అదే చెప్పింది నాకు సార్. నెక్స్ట్ నిఖిల్ దగ్గర ఉన్నటువంటి కంటెండర్షిప్, సో తను ఆల్రెడీ లాస్ట్ వీక్ ఉపయోగించుకుండే ఇక్కడ గౌరవ్, సో తనకు పోటీ, బట్ తను ఓడిపోయింది అనుకోండి. ఇక్కడ మెజారిటీ వాళ్ళు గౌరవ్కి సపోర్ట్ చేసిళ్ళు, సో వాళ్ళ ఒపీనియన్ కూడా మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం, ఎందుకు తనకు సపోర్ట్ చేసిళ్ళు అది ఆ పాయింట్ మీద. అయితే తనకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీనికి ఆ ఛాన్స్ మళ్ళీ ఆల్రెడీ ఉపయోగించుకున్నాడు, కాకపోతే మళ్ళీ వన్స్ ఒకసారి యూజ్ చేసినంత మాత్రాన మళ్ళీ తనకు ఆ పవర్ లేదని కాదు, తన దగ్గర అది ఉంటుంది. సో కంటెండర్షిప్ అనేది మళ్ళీ ఉంటుందని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిండు, నాకు సార్ చెప్పిండు. అయితే కళ్యాణ్ చెప్పిండు కదా, సో సరే ఇప్పుడు
అక్కడ ఇప్పుడు ఏదైతే నామినేషన్లో ఉన్నప్పుడు తనంతా బాగా ఆడినా కానీ అక్కడక్కడ తను కావాలని చెప్పేసి తగ్గినట్టు అనిపించింది సార్. సో ఇలాంటి పర్సన్ ఇక్కడ అనవసరంగా వేరే వాళ్ళకి ఛాన్స్ ఎందుకు ఇవ్వడు, మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశంలో మనం ఏందో ప్రూవ్ చేసుకోవాలి. సో ఈ పాయింట్ ఒకటి. అలానే ఇప్పుడు ఏదైనా క్యాప్టెన్సీ కంటెండర్షిప్లో మనం ఒక కంటెండర్ అవ్వాలంటే మనం అంతకుముందుకు ఆడి గెలిచి సో ఆ రేస్కి వస్తే బాగుంటుంది. కాకపోతే డైరెక్ట్ ఒక పవర్ తీసుకొని వచ్చేసుకొని ఆ పవర్ని ఉపయోగించుకొని అప్పటి వరకు ఆడిన వాళ్ళకు దానికి వర్త్ లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదన్నట్టు వీళ్ళ ఒపీనియన్. కాకపోతే బిగ్ బాస్ వీళ్ళకి ఇచ్చిన ఆపర్చునిటీ అది ఫస్ట్ పాయింట్. ఇక్కడ నిఖిల్ వచ్చేసి నాకు ఈ పవర్ ఇవ్వమని చెప్పేసి బిగ్ బాస్ని అయితే అడగలేదు. సో బిగ్ బాస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఇచ్చిండు. ఇప్పుడు మాధురికి ఇచ్చిండు ఏంటిది, నామినేషన్స్ నుంచి సేవ్ చేయడం అనేది. సో అలానే నిఖిల్కి కంటెండర్షిప్ ఇచ్చిండు. ఇక రమ్యకు ఫుడ్ అని చెప్పేసి లగ్జరీ ఫుడ్ అని, అలానే ఇమ్యూనిటీ సాయికి ఇచ్చిండు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఇచ్చినప్పుడు సో ఎవరైనా వీళ్ళు వాంటెడ్గా అడిగి తీసుకుంటే ఖచ్చితంగా కాదు, నువ్వు గెలిచి తీసుకో అని చెప్పేసి అనవచ్చు. కాకపోతే బిగ్ బాస్ ఇచ్చిన దానికి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళైతే ఇక్కడ రిజెక్ట్ చేయడానికి ఉండదు కదా, డినై చేయలేరు వాళ్ళు. సో ఖచ్చితంగా వాళ్ళకి రేపు రోజు ఉపయోగపడుతుందని చెప్పేసి ఉంటుంది. అంత మాత్రం ఆ పాయింట్ పట్టుకొని సార్ మనోడు బాగా ఆడతాను కాబట్టి అలాంటి వాడికి అవసరం లేదని చెప్పేసి అవసరం లేదు. ఎందుకంటే ప్రతిసారి ఎవరికైనా ఏదో ఒక టైంలో అవసరం ఉంటుంది డెఫినెట్గా. ఇక్కడ ఇదే మెయిన్ పాయింట్. సో కళ్యాణ్ ఆడితే కళ్యాణ్ చెప్పిండు, సో లేదు సార్ నాకైతే అనిపించట్లేదు, అందుకనే అప్పటివరకు ఆడిన వాళ్ళందరూ ఇక్కడ ఇప్పుడు డీమోన్ ఇక్కడ ఏంటిది సుమన్ ఉన్న గౌరవ్ వాళ్ళు ఇద్దరైతే ఆడి వచ్చిళ్ళు సార్, ఆడి డైరెక్ట్ వచ్చేసిళ్ళు అని చెప్తే అక్కడ మెయిన్గా ఏంటంటే మన దగ్గర కంటెండర్షిప్ అనే ఒక పవర్ ఉంది కాబట్టి ఆ క్యాప్టెన్సీ రేస్లో తనని తీసుకోలేదు. అదే పవర్ తన దగ్గర లేకపోతే మేబీ తను కూడా ఆ క్యాప్టెన్సీ కంటెండర్షిప్లో ఒక కంటెండర్గా ఉండే అవకాశం ఉండొచ్చు కదా. సో ఆ పాయింట్ మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. తనకు ఆ అవకాశం బిగ్ బాస్ ఇవ్వలేదు, అక్కడ తను కోల్పోయింది కాదు. అక్కడ బిగ్ బాస్ ఇవ్వనప్పుడు తను ఏం చేస్తాడు, కాబట్టి తన దగ్గర ఒక పవర్ ఉన్నప్పుడు ఆ పవర్ని ఉపయోగించుకునే అవకాశం తనకు ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఈ పాయింట్ మర్చిపోయి వీళ్ళు కష్టపడి ఆటలు కాబట్టి వీళ్ళకే ఛాన్స్ ఇవ్వాలంటే మనోడికి ఆ ఛాన్స్. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు 5 స్టార్స్ వాళ్ళలో ఈయన కూడా ఒక పార్టే, బట్ తనకు ఎందుకు ఇవ్వలేదని చెప్తే ఆ పవర్ అయితే ఏదైతుందో సో ఆ పవర్ ఉన్నందువలన నువ్వు ఆడడానికి లేదని చెప్పేసి చెప్పిండు బిగ్ బాస్. అలానే నువ్వు ఒక సంచలనంగా ఉండమని చెప్పిండు. సో అంతా అయిపోయిన తర్వాత క్యాప్టెన్లో ఇద్దరు క్యాప్టెన్ అయిపోయినాక ఎవరినొకరిని నువ్వు చూస్ చేసుకోమని చెప్పిండు. అక్కడ తను కావాలనుకుంటే సుమన్ శెట్టిని కూడా ఉపయోగించుకొని గేమ్ ఆడవచ్చు, బట్ తను ఆడింది చాలా జెన్యున్గా ఆడిండు. 100% ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే అక్కడ నిఖిల్ తీసుకున్న డెసిషన్. ఎందుకంటే తనతో కంపేర్ చేస్తే డెఫినెట్గా సుమన్ చాలా వీక్, అది ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారు. అయినప్పటికీ కూడా బిగ్ బాస్ చెప్పిండు మీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో నువ్వైతే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావో వాళ్ళపైన నువ్వు గెలిస్తే నువ్వు క్యాప్టెన్ అయిపోతావు. సో వాళ్ళు గెలిస్తే వాళ్ళు క్యాప్టెన్ అన్నప్పుడు అయినా కూడా అక్కడ ఎలాంటి ఏమంటారు దాన్ని సెల్ఫిష్ అని అంటారు కదా. సో అలాంటిది పట్టించుకోకుండా లేదు నేను ఆట ఆడితే ఒక గట్టి పర్సన్తో ఆడుకోవాలి, సో నాకు కాంపిటేటివ్గా ఎవరు ఉంటారో అది నా ఈక్వల్ ఆ స్ట్రెంత్ ఉన్న పర్సన్తో ఆడుకోవాలి, కానీ నాకంటే వీక్ ఉన్నటువంటి పర్సన్తో ఆడి అతని పైన నేను గెలవడం అనేది కరెక్ట్ కాదని తను అనుకున్నాడు. అదేవిధంగా గౌరవ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. కాకపోతే ఉన్నటువంటి హౌస్మేట్స్ అందరూ కూడా అప్పటివరకు ఆడిండు, సో వీళ్ళకు ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచనతో తనకు సపోర్ట్ చేయొచ్చు, దాన్ని తప్పుపట్టలేం. కాకపోతే తను తీసుకున్న డెసిషన్లో ఎలాంటి రాంగ్ ఎక్కడ లేదు. బిగ్ బాస్ తనకు అవకాశం ఇచ్చినప్పుడు తను ఉపయోగించుకోవడం తప్పేం లేదు. అలానే తనకు అవకాశం వచ్చినప్పటికీ కూడా మళ్ళీ స్ట్రాంగ్ ఉన్న పర్సన్ని చూస్ చేసుకున్నాడు, కానీ వీక్ పర్సన్ అయితే సెలెక్ట్ చేసుకోలేదు. సో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు నిఖిల్ నాయర్కి ఇదెంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ఆడియన్స్ ఓటింగ్ అయితేనేమి నెక్స్ట్ ఇక్కడ ఇమ్మాన్యుల్ కూడా అదే అడిగింది అనమాట. ఇమ్మాన్యుల్ కూడా చెప్తుండు సార్ అంత వర్తున్నాడు, అంత ఆట బాగా ఆడుతుండు, సో ఇలాంటి వాడు ఖచ్చితంగా క్యాప్టెన్సీ ఆ కంటెండర్లో ఉండాలంటే గెలిచి ఆడితే బాగుంటుంది అని చెప్పేసి అంటే ఈవెన్ ప్రేక్షకులు కూడా గట్టినే యాక్సెప్ట్ చేయాలి అనమాట. నాకు నచ్చలేదు. సో బిగ్ బాస్ ఏదైతే తనైతే ఏం అడగలే కదా. సో కాకపోతే మెజారిటీ ఏదైనా ఓటింగ్ ప్రకారం ఉంటుంది కాబట్టి మెజారిటీ పీపుల్స్ ఇక్కడ ఇమ్మాన్యుల్ చెప్పిన మాట అయితేనేమి కళ్యాణ్ చెప్పిన మాట అయితేనేమి సో ఇద్దరు మాటలకు ఓటింగ్ అనేది ఎక్కువ వీళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి అనమాట. సో దానికి తగ్గట్టే నిఖిల్ దగ్గర నుంచి ఆ క్రౌడ్ని తీసుకున్నారు, అలానే ఆ పవర్ని కూడా తీసుకున్నారు, ఏది కంటెండర్షిప్ అనే పవర్ని తీసుకున్నారు. సో నెక్స్ట్ అప్పుడు నిఖిల్ చెప్పిన అనమాట, సార్ నేను అనుకున్న వాళ్ళు ఇక్కడ ఎందుకు మరి నువ్వు గేమ్లో ఓడిపోయినా అని చెప్పేసి నాకు సార్ అడిగినప్పుడు సార్ యాక్చువల్గా గౌరవ్ నీ మధ్యలో ఉన్నప్పుడు సో నేను అనుకున్న వాళ్ళు నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి అడిగిన అనమాట. అప్పుడు మరి నువ్వు ఎవరు అనుకుంటున్నావు యాక్చువల్గా ఎవరు నీకు సపోర్ట్ దొరుకుద్ది అనుకున్నావు అంటే చెప్తే సో ఆయేష సార్ యాక్చువల్గా తను నాకు సపోర్ట్ చేస్తా అనుకున్నా, బట్ నాకు సపోర్ట్ చేయలేదు, గౌరవ్కి సపోర్ట్ చేసిందని చెప్పేసి అన్నాడు. సో అర్థమైపోయింది కదా. సో ఏదైతే మనం అనుకుంటామో ఒక్కోసారి మనకు రాదు, అది ఇక నుంచి అర్థమైందంటే సార్ నాకు క్లారిటీ వచ్చింది సార్ ఇప్పటి నుంచి ఏ విధంగా గేమ్ ఆడాలని చెప్పేసి చెప్పిండు. సో అది ఓకే, పాపం నిఖిల్ ఆడిందంటే తప్పేం లేదా బా జన్మని చెప్పాలంటే. కాకపోతే సపోర్ట్ ఇప్పుడు అంటారు కదా అదృష్టం కొన్నిసార్లు మనకు దొరకదు, ఎంత పర్ఫెక్ట్గా మనం ఎఫర్ట్ పెట్టినా కానీ చిన్నపాటి అదృష్టం ఉంటే కానీ సెట్ అవుతుంది అక్కడ. సో అదృష్టం లేనప్పుడు ఎవరేం చేయలేరు. నెక్స్ట్ రమ్య. సో రమ్యకు లగ్జరీ ఫుడ్ పవర్ ఉంది, సో అది డిజర్వ్డ్. సో సుమన్కి ఇవ్వద్దు, సో దీనికి కూడా లగ్జరీ ఫుడ్ ఉంది కాబట్టి మరి మీరు ఏమనుకుంటారని చెప్పేసినప్పుడు ఇక్కడ రాము చెప్పిండు. హైలైట్ ఏంటంటే రాము
రమ్యకు ఉన్నట్టు పవర్ గురించి మాట్లాడదాం అనుకున్నాడు, కానీ ఆ పవర్ ఏంటిదో రాముకు తెలియదు. వెరైటీ. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ గురించి ఒక పవర్ ఏంటిదో నీకు ఆ పవర్ గురించి తెలియాలన్నప్పుడు తెలిస్తేనే మాట్లాడాలి. అంతేగాని ఇప్పుడు రమ్యకు ఏదో నాకు అక్కడ బాల్ ఇచ్చింది సో నామినేషన్లో కాబట్టి ఇప్పుడు నేను సపోర్ట్గా తనకు మాట్లాడాలి, ఇలాంటి ఆలోచన అనేది కరెక్ట్ కాదు. నాకు అదే అనిపించింది. డైరెక్ట్ అంతా బ్లైండ్గా తనకు నేను సపోర్ట్ చేస్తాను చెప్పడం అనేది నాకైతే కరెక్ట్ అనిపించలేదు. సో తన దగ్గర ఉన్న పవర్ నీకు తెలిసినప్పుడు ఆ పవర్ గురించి నువ్వు మాట్లాడితే ఓకే, నాకు పవర్ తెలుసు కాబట్టి రాముకి ఖచ్చితంగా తనకు సపోర్ట్ చేస్తానికి వచ్చిందిలే అని అంటే తప్పేం లేదు. తనకున్న పవర్ మనోడు మర్చిపోయి తనకు సపోర్ట్ చేస్తారంట. ఎంత దారుణంగా ఉంది ఇది లాజిక్ అయితే, నాకు నచ్చలే. కాకపోతే మిగతా వాళ్ళందరూ కూడా చెప్పిళ్ళు, ఈవెన్ నాకు సార్ కూడా అదే అన్నాడు. అన్న తర్వాత అప్పుడు తను తెలుసుకొని అంటే చెప్పిన పాయింట్ పర్ఫెక్టే ఉంది, కాకపోతే ఈవెన్ తనకున్న పవర్ ఏంటిదో మనకు తెలియదు. సో తనకు సపోర్ట్ చేస్తానికి వచ్చడం అనేది కొంచెం నాకు లాజిక్ అనిపించలేదు. కాకపోతే చెప్పిండు సార్ ఇక్కడ సుమన్ అన్నకు అట్లా తనను సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా ఫుడ్ పెట్టడం అయితే మాకైతే బాగా అనిపించింది సార్. సో అలాంటి విషయంలో రమ్య తనను సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా గ్రేట్. కాబట్టి ఆ ఏదైతే పవర్ ఉందో ఆ ఫుడ్ లగ్జరీ ఫుడ్ పవర్ ఉంది కాబట్టి దానికైతే నేను డెఫినెట్గా తనైతే డిజర్వ్ అనుకుంటున్నా సార్ అని చెప్పేసి రాము చెప్పిండు. సో ఇదే విషయంలో మిగతా వాళ్ళందరూ యునానిమస్గా ఇంకొక ఓజీ ఇంకెవరైనా మాట్లాడగలుగుతారా, సో తను కరెక్ట్ కదా అనుకుంటారా అని చెప్తే లేదు సార్, సో రమ్య గారు చేసిన బిహేవియర్ అయితే డెఫినెట్గా పర్ఫెక్ట్ ఉంది, సో దానికైతే వాళ్ళంటే అబ్జెక్షన్ లేదని చెప్పేసి వాళ్ళందరూ యునానిమస్గా యాక్సెప్ట్ చేసారు. అంటే ఇంకా అలానే ఓటింగ్ ఎట్లుందంటే 80% ఏమో రాము చెప్పింది కరెక్ట్ అన్నారు, సో 20% ఏమో రాంగ్ చెప్పింది కరెక్ట్గా అని చెప్పేసి అన్నారు. సో దీని తర్వాతకి రమ్యను అలానే కళ్యాణ్ని కన్ఫెక్షన్ రూమ్ పంపించారు అనమాట, పిలిచిండు నాకు సార్. సో ఒక మాట్లాడుకుంటే ఇంకో డైలాగ్ చెప్పాడు రమ్యకు, ఏంటిదంటే కిరీటం అనేది పెట్టినంత మాత్రాన మనం రాని కాలేము, సో మనం మాట్లాడే మాటను బట్టి కూడా మన హుందాతనం ఏంది, మన గ్రేట్నెస్ ఏందని తెలుస్తుంది. ఏదో మనకు ఆర్టిఫిషియల్గా తగిలించుకొని మనం తోపులను కుదరదు. సో అది మనం మాటలను బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట, అది కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఇదే నాకు సరే అయిపోయింది. ఎందుకంటే ఈ మాట ఎందుకంటే సో ఇప్పుడు నువ్వు చెప్పాలనుకుంటే కరెక్ట్ కావచ్చు, తప్పేం లేదు, నీ ఒపీనియన్. సో నువ్వు చెప్తున్నావు, అది కూడా ఆ పర్సనల్ లేనప్పుడు వేరే వారితో షేర్ చేసుకుంటున్నావు, అదో చిన్నపాటి మిస్టేక్ అనుకుంటే ఆ చెప్పే విధానంలో కూడా అది రాంగ్ వైపు పోటర్ అయిపోతుంది. సో మాట్లాడే మాటలు కూడా కొంచెం అది అబ్యూజింగ్గా మాట్లాడినప్పుడు డెఫినెట్గా వాటిని ఖండించే ప్రయత్నం చేయాల్సింది ఎవరైనా కానీ. సో ఆ మాటలు కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడ నాకు సార్ కూడా అదే చెప్తుండు. సో నువ్వేదైతే చెప్పాలనుకుంటున్నావో సో తన ఆట గురించి తన గురించి ఈ విధంగా ఓకే, అది అంతా గుడ్ వేలో మాట్లాడుతున్నావు, తన గురించే మాట్లాడుతున్నావు. సో ఇట్లా నీకు అనిపించింది, నువ్వు ఒపీనియన్ జెన్యున్గా చెప్తున్నావు, ఆనెస్ట్గా చెప్తున్నావు. బట్ ఏదైతే అనుకుంటున్నావో అది డైరెక్ట్ పర్సన్ చెప్పేసి, అందుకనే నేను కన్ఫెషన్ రూమ్ పిలిచిన. అలానే అనిపిస్తే ఆ వీడియో ప్లే చేసిండు, ఫస్ట్ మాధురితో మాట్లాడిన వీడియో. సో అట్లా ఇప్పుడు ఏదైతే శ్రీజ బయటికి పోయిన తర్వాత ఆ బెలూన్ నేను అక్కడ తీసేయడము, అప్పంచి నన్ను మనసులో పెట్టుకొని నాతో మాట్లాడలేడు. ఇంకోటి ఏంటంటే తనుజతోటి మాట్లాడేటప్పుడు తను మీద చేతులు వేసినా కూడా తీసేస్తుండో కూడా మనడు ఇంకా అట్నే రాసుకుంటూ పూసుకుంటూ మాట్లాడుతుండు, అట్లనే తీస్తుండు. తను ఇంకా డిస్కంఫర్ట్ ఫీల్ అయినా కూడా మనడు అదే విధంగా బిహేవ్ చేస్తుండు అని వీటి గురించి మాట్లాడిలో. అలా ఇంకోటి ఏంటంటే సో నెక్స్ట్ మన మాధురి కూడా అంటుంది అనమాట, ఇప్పుడు తనకి ఇష్టం లేదైతే ఇక్కడ ఏం చేసేది ఏం లేదు కదా, ఇద్దరు అట్నే చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతుండే మాధురి. అప్పటికి ఇంకొక మాట ఇంకో స్టెప్ ముందుకెళ్ళి కొంచెం ఏమనంటే కొంచెం ఇది అబ్యూజ్ వాడికి మెయిన్గా అలాంటి మాట మాట్లాడొద్దని నాకు ఒపీనియన్. సో నేను ఆ రోజు మాట్లాడుండే అమ్మాయిల పిచ్చి అని ఒక పర్సన్ డైరెక్ట్గా మనం అక్కడ ఫిక్స్ చేయొద్దు, మన ఒక టైటిల్ కార్డ్ ఇవ్వద్దు ఒక పర్సన్కి ఎప్పుడు కూడా. ఏదో మనకు వచ్చిందో 1 వీక్, సో 5 వీక్స్, వీటితోటి మన ఒక పర్సన్ ఏంటిది ఇంత వరెస్ట్ హ్యూమనైజర్ అని చెప్పేసి మనము డైరెక్ట్ సర్టిఫై చేయొద్దు అలాంటిది. ఎందుకంటే బయట ఒకసారి అది అవుట్ అయింది అనుకోండి, దాన్ని అదే అందరూ టార్గెటింగ్గా మాట్లాడతారు. సో ఇదే నాకు సార్ చెప్పిండు. సో నువ్వు వచ్చి చూసిందే ఇన్ని రోజులమ్మా, ఇంతలో ఈ మాట ఎలాగ మాట్లాడగలుగుతావు. ఇంకోటి ఏంటంటే ఈ మాట నువ్వు చెప్పిన విధానం కరెక్ట్ అవ్వచ్చు, బట్ ఇలాంటి మాటలన్నీ రాంగ్ వేలో పోటర్ అవుతాయి. సో నువ్వు మాట్లాడిన మాటలు కూడా కరెక్ట్ కాదు, కాబట్టి ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకు. ఇంకోటి ఏంటంటే ఏదన్నా ఇప్పుడు నీకు ఒక పర్సన్తో ప్రాబ్లం ఉన్నా లేకుంటే ఒక పర్సన్ గురించి నువ్వు తన బిహేవియర్ కరెక్ట్ లేదనుకున్నప్పుడు సో డైరెక్ట్ వెళ్ళి ఆ పర్సన్కి చెప్పు. సో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళతోటి వీళ్ళ గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసిండు. అలానే ఇక్కడ కళ్యాణ్ కూడా చెప్పిన అనమాట, సార్ నేను యాక్చువల్గా అలా పోర్ట్రేట్ అయిద్దని అనుకోలేదు సార్ అని చెప్పేసి చెప్పిండు. బట్ తను ఏదో ప్రయత్నం చేసి చెప్పడానికి, కాకపోతే నాకు సార్ మళ్ళీ చెప్పిన అనమాట, కళ్యాణ్ ఇక్కడ తన ఒపీనియన్ తను చెప్పింది. సో ఇక్కడ నేను ఎందుకు మెయిన్గా పిలిచిన అని చెప్తే ఇది టాపిక్. సో ఈ విధంగా ఎప్పటికైనా నువ్వు రియలైజ్ అవ్వు, సో ఏం జరుగుతుందో బయట ఏ విధంగా పోర్ట్రేట్ అవుతుందో అర్థం చేసుకో. ఇది మెయిన్గా నీకు చెప్పేది, అంతేగాని దీనిపైన నీ ఎక్స్ప్లెనేషన్ ఇదేం అవసరం లేదు. ఎందుకంటే నువ్వేందో నీకు తెలుసు కాబట్టి కొంచెం అర్థం చేసుకో ఎందుకు జరుగుతుంది, ఆల్రెడీ బయట పోర్ట్రేట్ అవుతుంది కాబట్టి నీకు చెప్తున్నారు. సో దాన్ని అర్థం చేసుకొని ఆట కొంచెం చేంజ్ చేసుకో అని చెప్పినట్టు నాకైతే అనిపించింది. మేబీ కళ్యాణ్ కూడా అర్థం చేసుకుంటే నేను అనుకుంటున్నాను. హోప్ ఈ విల్ అండర్స్టాండ్. సో నెక్స్ట్ దీని తర్వాతకి మళ్ళీ 5 వీక్స్ నుండి తను బయట చూసి వచ్చింది. సో ఇవన్నీ గుర్తుంచుకో, తను చెప్పింది తప్పు కాదు, బట్ ఆ మాట్లాడిన మాటలే రాంగ్ ఉండి అని చెప్పేసి రమ్యకైతే కొంచెం క్లాస్ పీకిండు. కొంచెం క్లాసే అనండి అబ్బా, ఎందుకంటే అలాంటి మాటలు అయితే డెఫినెట్గా అది ఎవరైతే యాక్సెప్ట్ చేయరు. బట్ నీకు పాయింట్ ఉంది తనతోటి, ఆ పాయింట్ని మాట్లాడడం తప్పేం లేదు. కాకపోతే కొంచెం అట్లా హ్యూమనైజర్ అని చెప్పేసి లేకుంటే అమ్మాయిల పిచ్చి అట్లా ఇట్లా అంటే కొంచెం అది ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా.
సో తర్వాతకి నువ్వు వెళ్ళి మళ్ళీ రీతు అండ్ డీమోన్ని లోపల పంపని చెప్పేసి అన్నాడు. వీలైతే మరి చిత్రంగా అనిపించిండే. ఎంత చిత్రంగా అంటే సో ఇప్పుడు డీమోన్కి రీతు నుంచి స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం డౌట్ క్రియేట్ అయింది. సో ఎస్పెషల్లీ ఎప్పటి నుంచి అంటే వైల్డ్ కార్డ్స్ అంటే ఈ 5 స్టార్మ్స్ వచ్చినప్పటి నుంచి ఇక డీమోన్కి ఇంకా పెద్ద పెద్ద డౌట్స్ వస్తున్నాయి అనమాట రీతు పైన. అంటే రీతు నాతో జెన్యున్గా ఉంటుందా, అసలు బయట ఏ విధంగా పోర్ట్రే అయిపోతుంది, ఇప్పుడు నాతో సంథింగ్ జరుగుతుంది కదా, మరి ఇది కరెక్టా కాదా, అంటే బయట ఇదే విధంగా పోర్ట్రే అవుతుందా లేకుంటే ఏంటిది ఇప్పుడు అని చెప్పేసి ఇలాంటి రమ్య స్టార్టింగ్ వచ్చేసినప్పుడు నామినేషన్లో నీకు బుర్ర ఉంది, నువ్వు ఇంత ఆడుతున్నావు అని అనుకుంటాను కానీ నీకు బుర్ర లేదు, ఏం లేదు, ఓ టాస్క్లలో ఎఫర్ట్ పెడుతున్నావు కాకపోతే బుర్ర లేదు, కొంచెం ఆలోచించి మాడు, ఏంది ఇది ఒకరి కోసం సాక్రిఫైస్ చేయకు, వాళ్ళకు క్లారిటీ ఉంది నీకు లేదని చెప్పేసి ఈ మాటలు చెప్పడంతో డీమోన్ కొంచెం డైలామాలో పడిపోయింది మెయిన్గా. సో డైలామాలో పడిపోయింది. అలానే రమ్య కూడా ప్రతిసారి మన దగ్గరికి వచ్చేసి కొన్ని సలహాలు చెప్తుంది, ఇది కాదు ఇట్లుండు అట్లుండు అని చెప్పేసరికి ఇంకా మనడు క్వశ్చన్ మార్క్ అయిపోయాడు. అరే ఏం జరుగుతుంది, నేను చేసేది కరెక్టా లేకపోతే అట్నుంచి ఏమైనా ఇంకా బ్యాడ్గా వేరే విధంగా ఉందని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్ మార్కులు ఉండే. సో అదే ప్రయత్నంలో భాగంగా వాటిని క్లియర్ చేసుకొని రమ్య దగ్గరికి వెళ్ళిండు అనమాట. అప్పుడు మాట్లాడినప్పుడు సో ఏంటిది అని చెప్పేసి ఆ వీడియో ప్లే చేసింది నాకు సార్. సో ఒక వీడియో ప్లే చేస్తా చూడండి అని చెప్పేసి. సో అప్పుడు డీమోన్ అక్కడ రమ్యతో మాట్లాడే తన అట్లా ఎట్లుంది, అటు నుంచి ఎట్లా వస్తుంది, పాజిటివ్గా నెగిటివ్ అని చెప్తే మొత్తం నెగిటివ్ ఉంది, ఇక్కడ ఏం లేదు, అంతా డొల్లా తప్పించి ఏం లేదు, సో నువ్వు అర్థం చేసుకో, ఇక్కడ నుంచి అయినా కూడా నీ ఆటను కొంచెం మార్చుకో అన్నట్టు రమ్య చెప్పింది. మరి నువ్వు అనుకుంటున్నావు సంథింగ్ చూస్తున్నా కదా తన గురు లవ్ చేసినట్టు అనిపించుండే నాకు అంటే లేదు చీజీ లవ్ ఎక్కడిది మా మధ్యలో, నాకు అలాంటి ఆలోచన లేదేం లేదు అని చెప్పేసి ఇక్కడ డీమోన్ మాట్లాడాము. ఇదే వీడియో ప్లే చేస్తుంటే ఒకవైపు పాపం రీతి అయితే కొంచెం ఎమోషనల్ కనెక్ట్ అయిపోయింది డీమోన్కి. ఈవెన్ లాస్ట్ వీక్ తను డేంజర్ జోన్లో ఉన్నప్పుడు కూడా, సో నామినేషన్ లాస్ట్లో ఉన్నప్పుడు కూడా చెప్పింది, సో నేను మెయిన్గా మిస్ అయ్యేది నేను డీమోన్నే మిస్ అయిపోతాను చెప్పేసి. అంత జెన్యున్గా తను మాట్లాడిన కూడా మనోడికి కొంచెం క్లారిటీ లేదు, మెయిన్ఫుల్గా మెయిన్గా చెప్పాలంటే డౌట్ ఉండే అనమాట డీమోన్ పైన, డీమోన్కి రీతు పైన. అందుకనే ఇంకా ఎంత క్లారిటీ తను ఇచ్చినా కానీ మనోడు కొంచెం క్లారిటీ లేకపోతుంది. సేమ్ టైం ఏంటంటే తనకు క్లారిటీ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈవెన్ సర్వే అవ్వడానికే మనం చేసే ప్రయత్నమే ఒక ట్రాక్ అనేది రీతుతోటి, ఇది అందరూ తెలుసు. ఇకనైనా కూడా రీతు కొంచెం కళ్ళు తెరిచి చూస్తే బాగుంటుంది. రెండు వీడియోలు ప్లే చేసిండు డీమోన్ మాట్లాడిన మాటలు. మనలో కొంచెం సార్ నాకు క్లారిటీ ఉందంటాడు, నేను జస్ట్ ఫ్రెండ్షిప్ సార్ మా మధ్య అంటాడు, మళ్ళీ క్లారిటీ ఉందా అమ్మా నీకు అని చెప్తే లేదు సార్ మీకు కంఫర్ట్ జోన్లో ఉన్నా అంటాడు, నీకు ఏం మాట్లాడుతా నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అంటే లేదు సార్ నీకు క్లారిటీ ఉందంటాడు, మళ్ళీ ఇట్లా మాట్లాడతాడు, నువ్వు అదే అంటాను ఇది అంటాను, అసలు నీకు క్లారిటీ లేదు మెయిన్గా అని చెప్పేసి అన్నాడు. చెప్పమ్మా రీతు మరి నువ్వేమనుకుంటున్నావు అంటే సార్ నాకు క్లారిటీ వచ్చింది, సో నేను స్టార్టింగ్ నుంచి కూడా నాకు గేమ్ నాకు ఇంపార్టెంట్ సార్, సో నాకైతే స్టార్టింగ్ కూడా క్లారిటీ ఉంది సార్, నాకు ఇప్పుడు హౌస్లో అందరితో కంపేర్ చేస్తే నాకు డీమోన్ నా పక్కంటే కొంచెం నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది, ఏదైనా నేను ఓపెన్గా మాట్లాడే నాకు అంత ఫీల్ అనిపించేది డీమోన్ విన్ దగ్గరనే సార్, సో నేను చాలా నమ్ముతా విన్ అని చెప్పేసి తను ఓపెన్ చెప్పింది, తనకి ఏమనిపించింది, తను ఏ విధంగా ఆడుతుంది, అలానే తన ఆట ఏ విధంగా ఉందని కూడా తనకు క్లారిటీ ఉండే. బట్ డీమోన్ చెప్పలేకపోతుంది మెయిన్గా. సో తను ఇక్కడ ఇప్పుడు గట్టిగా మాట్లాడతామా, ఆల్రెడీ బుక్ అయిపోయినాం, ఇప్పుడు మన వీడియో మొత్తం ప్లే చేసిండు, మళ్ళీ ఇప్పుడు నీ ఆన్సర్ చెప్పాలి, సడన్గా ఈ వీడియో ప్లే చేస్తానని తను ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా. అందుకనే మనడు కొంచెం క్వశ్చన్ మార్కులు ఉన్నాడు, ఏం చెప్తే మళ్ళీ అది ఏ విధంగా పోర్ట్రే అవుతుంది, ఇటు రీతి ఏ విధంగా తీసుకుంటుంది అనేది ఉంది. సో మెయిన్గా చెప్పాలంటే వైల్డ్ కార్డ్స్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు ప్రతిసారి కూడా ఒక్కొక్క పర్సన్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేసిండు. ఇప్పుడు భరణి గారిని, అలానే తనుజ, నెక్స్ట్ దివ్య, ఫాదర్ అండ్ డాటర్ ఆ రిలేషన్, ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్ ఆ రిలేషను, ఇక్కడ డీమోను వీళ్ళను ఇక్కడ ఇదేంటి లవ్ ట్రాక్ అని, సో ఇట్లా స్టార్ట్ చేయడంతో వీళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజన్లో పడిపోయింది మెయిన్గా, ఏ విధంగా పోర్ట్రే అవుతుంది అని చెప్పేసి. అదే కన్ఫ్యూజన్ తోటి ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ అనుకోవచ్చు, లేకపోతే మెయిన్ అది కాకపోతే నాకు సార్ వీళ్ళని పిలిచి ప్రతిసారి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఒకసారి పిలిచి కళ్యాణ్ని రమ్యని పిలవడం అయితే, నెక్స్ట్ ఇక్కడ ఈవెన్ పిలవడము, డీమోన్ రీతుని పిలవడం. సో మెయిన్గా ఏంటిదంటే కాన్సెప్ట్ మీ ఆట బయట వేరే విధంగా ఉంది, సో బయట అనేది ఈ విధంగా పోర్ట్రే అవుతుంది బయట, ఎందుకంటే ఎంత లోపల హౌస్లో బాగా ఆడినా కానీ బయట పోర్ట్రే అయిందని బట్టే కదా ఓటింగ్ జరిగేది, మనం విన్నర్ అన్నా గెలవాలన్నా ఓడిపోవాలన్నా కూడా. సో కాబట్టి ఇక్కడ నుంచి మీ ఆట కొంచెం మార్చుకుని ప్రయత్నం చేయండి అని చెప్పేసి ప్రయత్నంలో భాగంగానే నాకైతే వీళ్ళని కన్ఫ్యూజన్లో రూమ్లోకి పిలిచి మీ ఆటని ఇకనైనా కూడా కొంచెం లైన్లో పెట్టండి అని చూపించే ప్రయత్నంలో నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో డీమోన్ ట్రస్ట్ ఉంది అంటాడు, నాకు కంఫర్ట్ జోన్ అంటాడు, నెక్స్ట్ వీడియో ప్లే చేసిండు, మళ్ళీ ఇక్కడ రమ్యతో మాట్లాడిన ప్యూర్ ఫ్రెండ్షిప్, జస్ట్ సంథింగ్ అఫెక్షన్ అంతే, నాకు ఇన్ఫాచ్యుయేషన్ అని చెప్పేసి. సో ఇలాంటి డైలాగ్ మనం మాట్లాడదాం, ఏదో ఆ టైం వరకు అనిపించిండే అంటే మరి ఇప్పుడు ఎట్లా మా నీకు ఓకే అంటే సార్ నాకు ఇప్పుడు ఓకే సార్ అంటే హౌస్లో ఉన్నంత వరకు ఓకే అని చెప్పేసి మనం మాట్లాడండి. అప్పుడు నాకు సార్ అనిపించి పెద్ద డైలాగ్ అనండి, అంటే హౌస్లో ఉన్నంత వరకే నీకు రీతుతోటి ఓకే, బయటికి పోయిన తర్వాతకి నీకు రీతు అవసరం లేదని చెప్పేసి అంటే పాపం రీతు మొక్కలు అయితే ఒక నీళ్ళు ఒక ఏడవకుండా ఉండడమే ఒకటే చూస్తున్నాం అనమాట. మనడేమో కవర్ చేసుకుని చచ్చిపోతాడు, ఏ సమాధానం చెప్తే అది ఏ విధంగా పోర్ట్రే అయితే అర్థం కావట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పోజ్డ్ మొత్తానికి ఇప్పుడు రీతికి మన గురించి ఏమనుకుంటున్నాం, మనం రీతి గురించి ఏమనుకుంటున్నాం అంతా తెలిసిపోయింది. ఇప్పుడు ఏ ఆన్సర్ చెప్తే ఏ విధంగా తీసుకొస్తారో అర్థం కాని స్టేట్లో మనడు ఉండే, ఏం చెప్పినా కూడా నాకు సార్ నుంచి కౌంటర్లు పడిపోతాయి, ఇక ఏం చేయలేదు, జస్ట్ గివ్ అప్ ఇచ్చేసినట్టు అనిపించింది నాకైతే. సో తర్వాతకి ఒక క్లాస్ కూడా పీకిండు. ఇంకోటి ఏంటంటే మరో మాట ఏంటంటే ఈ హౌస్లోకి
లైక్ అంతే బయటకు పోయిన తర్వాతకి నెక్స్ట్ ఆడియన్స్ ఒపీనియన్లో ఏ అయితే డీమోన్ చెప్పిండో అంటే ఈ హౌస్లో నాకు ఓకే సార్ అని చెప్పేసి ఇట్లా నేను తనను చాలా నమ్ముతా సార్ అని చెప్పేసి మళ్ళీ కవర్ చేసుకునే ప్రయత్నంలో చెప్పినప్పుడు ఆడియన్స్ మరి మీరు ఏమనుకుంటారో చెప్పండి అని చెప్పేసినప్పుడు 100కి 100% ఎవరు కూడా డీమోన్ చెప్పింది రైట్ కాదన్నారు. తను చెప్పింది అంత ఫేక్, మనడు ఫేక్గా ఉంటుండు రీతుతోటి అని చెప్పేసి చెప్పిండు. ఎక్కడైనా కూడా రీతు కొంచెం రియలైజ్ అయ్యి తన ఆట బాగా ఆడితే బాగుంటుంది. సో మంచి టఫ్ కాంపిటీటర్, కాకపోతే ఇలాంటి ట్రాక్ అనేది అనవసరంగా రావడంతో గేమ్ కూడా ఎక్కడో ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఇది ప్రతి ఒక్కరు చెప్పే మాటనే, సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం రియాలిటీ తోటి చూపించిండు నాకు సార్. సో తర్వాతకి కూడా కొంచెం డీమోన్కి నాకు సార్ క్లాస్ వీక్ ఏంటిదంటే డీమోన్ ఇకనైనా కూడా కరెక్ట్ ఉండు, గోడ మీద పిల్లి లెక్క ఉండకు, ఎక్కడ మనకు బెటర్గా ఉంటే అక్కడికి ఇలాంటి ప్రయత్నాలు చేయకని చెప్పేసి అన్నాడు. సో ఇది ఖచ్చితంగా కొంచెం హెచ్చరిక లాంటిదే డీమోన్కి. సో నెక్స్ట్ ఇక్కడ రీతకు చెప్పింది ఏంటంటే 5 స్టార్స్ టార్గెట్ చేసి మాట్లాడితే ఫుల్ ఫోకస్ ఇట్లా అని సార్ కొంచెం ఇబ్బంది సార్ అంటే, కానీ మాకైతే కరెక్ట్ క్లారిటీ ఉందన్నప్పుడు సో ఈ వర్షం పైన కూడా మరి రీతుకు జెన్యున్గా చెప్పే మాట కరెక్ట్గా కాదనుకుంటారా, ఏమనుకుంటున్నారు రీతు మరే. సో వాళ్ళు చెప్పేదే కానీ మాకైతే ఆట మీద క్లారిటీ ఉంది అని చెప్పేసి చెప్తే మరి ఈ మాట మీరు ఒప్పుకుంటారా అని చెప్తే సో 53% ఏమో రీతు చెప్పింది కరెక్ట్ అన్నారు, రిమైన్ 47% ఏమో లేదు ఏమో కూడా కొంచెం ఫేక్ కింద అన్నట్టు మాట్లాడండి. సో నెక్స్ట్ సాయి ఇమ్యూనిటీ పవర్. సో ఇమ్యూనిటీ పవర్ గురించి డీమోన్ అడిగితే సార్ డిజర్వ్ సార్, అందరితో బాగానే మాట్లాడుతుండు, అందరితో కలివిడిగా ఉంటుండు, అలానే గేమ్లో కూడా బాగానే ఆడుతుండు. సో ఇలాంటి పర్సన్కి ఇమ్యూనిటీ పవర్ ఉంటే బాగానే ఉంటుంది అని చెప్పేసి డీమోన్ చెప్పిండు. సో తర్వాత ఎవరికైనా మరి ఇంకా ఎవరైతే అబ్జెక్ట్ చేస్తున్నారో అని చెప్పేసి ఏమైనా ఉంటే మీకు చేయలేపండి అన్నప్పుడు భరణి హ్యాండ్ రైజ్డ్ అనమాట. హ్యాండ్ రైజ్ చేసి చెప్పు భరణి నీ ప్రాబ్లం ఏంటిది అన్నప్పుడు సార్ అన్నిట్లో బాగానే ఆడుతుండు, సో అలాంటి పర్సన్కి మరి ఎందుకు సార్ ఇమ్యూనిటీ పవర్ అంటే కాదమ్మా ఇప్పుడు బిగ్ బాస్ ఇచ్చింది అది తనైతే అడగలే కదా, మరి అలాంటప్పుడు వచ్చిన బాధ ఏముంది అని చెప్పేసి అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు లేదు సార్ ఇప్పుడు తను అంత మంచుకున్నప్పుడు ఏదైనా గెలిచి తీసుకుంటే బాగుంటాయి కదా సార్ అని చెప్పేసి అన్నాడు అనమాట. అప్పుడు నాకు సార్ ఒక మంచి కౌంటర్ ఇచ్చిన భరణికి ఏంటిదంటే సో ఇప్పుడు ఇందులో నుంచి నువ్వు ఇంత మంచిగా ఆడుతున్నావు, మంచి ఫస్ట్ అందరు నీకు నెంబర్ వన్ అంటున్నారు, మరి ఇప్పటి వరకు నువ్వు క్యాప్టెన్ అయినావా అని చెప్పేసి అడిగిన అనమాట. లేదు సార్ క్యాప్టెన్ కాలేదండి. ఇప్పుడు ఎందుకు కాలేదంటే సార్ ఎంత మనం ప్రయత్నం చేసినా కొంచెం లక్ అనేది కలిసి రావాలి సార్, కలిసి రానప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే ఇక్కడ నాకు సార్ చెప్పిండు. సో తనకు కూడా ఇది లక్ అనుకోరాదు, ఇప్పుడు ఎంత ఆట ఆడినా కూడా లక్ కలిసి రానప్పుడు నువ్వెట్లా క్యాప్టెన్ కాకుండా ఉన్నావో సో అలాంటి అవకాశం తనకు వచ్చినా అనుకోవాలి అంతే అని చెప్పేసి చెప్పిండు. సో అప్పుడు భరణి దగ్గర నుంచి అయితే ఇలాంటి ఆన్సర్ రాలేదు. సో ఏదైతే భరణి మాట్లాడిన పాయింట్కి అయితేనేమి సో ఫస్ట్ భరణి చెప్పిన పాయింట్కి అయితే ఎస్ అని 31% చెప్పిల్లనమాట. ఓకే అంటే భరణి చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి రిమైనింగ్ 16 ఏమో లేదు భరణి గారు చెప్పింది మొత్తం అబద్ధం అని చెప్పిళ్ళు. సో అలానే ఇక్కడ దివ్య కూడా కొంచెం హ్యాండ్ రైజ్ చేసి ఉండే. సో దివ్య ఏంటంటే ఆడి గెలిచుంటే బాగుండే, కాకపోతే ఇట్లా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదన్నట్టు చెప్పుండే. సో ఏదైతే నాకు సార్ ఆల్రెడీ ఇప్పుడు భరణికి చెప్పిండో సేమ్ అదే టాపిక్ గురించి అనమాట. కాకపోతే 13% ఏమో లేదు నువ్వు మాట్లాడింది రాంగ్ అన్నారు. సో రిమైనింగ్ 87% ఏమో తను మాట్లాడి మొత్తం రాంగ్ అని చెప్పేసి అన్న 13% ఓకే అని చెప్పిళ్ళు. సో నెక్స్ట్ ఆయేష నామినేషన్ పవర్ తను చెప్పింది అనమాట. సార్ తను డిజర్వ్డ్, సో తనకు క్లారిటీ ఉంది, తను ఏం చేయాలనుకుంటుంది, ఏం చేస్తే కరెక్ట్ ఉంటుందో తనకు క్లారిటీ ఉంది సార్. సో ఆ విధంగా అయితే నాకు ఓకే, తనకైతే డిజర్వ్ ఉంది సార్ అని చెప్పి చెప్పింది అనమాట. చెప్తే అప్పుడు నాకు సార్ ఒక మాట అన్నాడు, లేదమ్మా తను వచ్చి డైరెక్ట్ నిన్ను నామినేట్ చేసింది, నిన్ను టార్గెట్ చేసింది అని చెప్పేసి అన్నాక కూడా నువ్వు ఇట్లా ఎందుకు అనుకుంటున్నావు అంటే సార్ తనకు క్లారిటీ ఉంది సార్, నిజంగా చూస్తున్నాగా ఇప్పుడు అదే అన్నదని చెప్పేసి మనం కాదు సార్, మనకు క్లారిటీ ఉంది మనం ఏ విధంగా ఆట ఆడుతున్నామని. అలానే తను ఆడిన దాంట్లో క్లారిటీ ఉంది, బాగానే మాట్లాడుతుంది అందరితోటి, సో కలివిడిగా ఉంటుంది, తనకి ఏం చేస్తే ఐడియా ఉన్నప్పుడు మనం దాన్ని అబ్జెక్ట్ చేసి దానికైతే ఏముండదు కదా అని చెప్పి ఆయేష పాయింట్కి తనైతే ఓకే అగ్రీడ్. సో దానికి ఓటింగ్ వేస్తే 88% తను చెప్పిన పాయింట్కి యాక్సెప్టెడ్. సో రిమైన్ 12% ఏమో యాక్సెప్ట్ చేయలేదు అనమాట. తర్వాతకి రీతు చెప్పింది. ఫస్ట్ రీతుని అడుగుతున్నామో నాకు ప్రాబ్లం ఏం లేదు సార్ ఈ అమ్మాయితోటి, ఆయుష్తో నాకేం ప్రాబ్లం ఉంటుంది సార్, నాకు ఇబ్బంది ఏం లేదు, నాకు నేనే తోపు అన్నట్టు మాట్లాడింది. కాదమ్మా నీ గురించి కాదు, ప్రతి పాయింట్ కూడా నీ గురించి ఎందుకు మాట్లాడుకుంటావు, హౌస్లో అందరి గురించి ఒపీనియన్. ఇక్కడ తనకు పవర్ ఉందంటే ఆ పవర్ మిస్యూజ్ అయిద్దా, లేకపోతే నీకు ఒక్కదానికి ఇబ్బంది లేకపోతే మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పడరా అని చెప్పేసి నాకు సార్ అడిగితే లేదు సార్ అది లేదు సార్ ఈజీ లేదు సార్ అని చెప్పింది. మళ్ళీ ఆఖరికి వచ్చేసి తనతో మాట్లాడిన డిస్కషన్ చెప్తుంది అనమాట. ఎందుకంటే సో ఆ క్యాప్టెన్సీ టాస్క్లో రీతు వచ్చేసి సంజన గారిని అడిగింది అనమాట. సో నాకు కొంచెం సపోర్ట్ చేయి, నాకు బాలు అంటే నీతో నాకు వద్దమ్మా, నీతో లొల్లొద్దు ఏమొద్దు అని చెప్పి సాయేష్ చెప్పింది. నీతో ఆర్గ్యుమెంట్ చేయదలుచుకోలేను, నువ్వు అంత అరుస్తావు చేస్తావు, నీ వర్షన్ కరెక్ట్ అనుకుంటావు, ఫౌల్ గేమ్ ఆడతావు, సో ఇలాంటి దాంతో నేను ఆడలేను, నాకు జెన్యున్గా ఆడాలనుకుంటా అని చెప్పేసి ఆయేష అప్పుడు రీతితో చెప్పింది అనమాట. సో మళ్ళీ అదే ఎగ్జాంపుల్ చెప్పింది. సో చెప్పిన తర్వాతకి నాకు సార్ మళ్ళీ క్లారిటీ ఇచ్చిండు. ఇప్పటివరకు ఏమో ఫస్ట్ అడుగుతున్నామో నాకు తనతో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి అన్నావు, మళ్ళీ ఇప్పుడేమో హౌస్ గురించి మాట్లాడంటే మళ్ళీ నీ గురించే మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతావు నీకైనా క్లారిటీ ఉందని చెప్పేసి అడిగితే సార్ అంతే సార్ ఇంకేం లేదు సార్ అని చెప్పేసి అన్నాడు అనమాట.
అప్పుడు రీతు చెప్పిన పర్సంటేజ్కి 6% ఏమో లేదు, రీతు చెప్పిన మాటగా యాక్సెప్ట్ చేయలేదు, రిమైనింగ్ 94% ఏమో తను మంచిగానే ఉంది సార్, తనకు ఒక క్లారిటీ ఉందని చెప్పారు. సో టోటల్ చెప్పాలంటే తను డిజర్వ్డ్ అని చెప్పేసి అన్నారు. అలానే డిష్ వాషింగ్ టైంలో సో అసలు గొడవ ఏంటిది, లొల్లు ఏందని చెప్పేసి చెప్పుకుంటే ఇద్దరికైతే క్లాస్ పీకిండు. ఏదైనా ఉంటే కొంచెం నిదానంగా క్లారిటీ చేసుకోండి. ఇప్పుడు రీతునికైనా ప్రాబ్లం డైరెక్ట్ ఎవరితో ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి చెప్పు. సో మధ్యలో మీడియేటర్ని పెట్టుకొని ఇట్లాంటివి వద్దు. ఎందుకంటే చిన్న విషయాన్ని కూడా పెద్దగా అయితే ఇలాంటి సిచ్యువేషన్లు అవుతాయి. ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్గా నువ్వు మాధురి చెప్పినప్పుడు సో రైట్స్ ఆఫ్ చేయాలి అని చెప్పినప్పుడు డైరెక్ట్ నువ్వు ఇది బిగ్ బాస్ పెట్టిన రూల్ అని చెప్పేసి మాధురితో మాట్లాడేది నువ్వు అక్కడ క్లియర్ చేసుకున్నావు. సో అక్కడ ఏ విధంగా క్లియర్ చేసుకున్నావు, సో అదే విధంగా ఇక్కడ మాధురితో ఇక్కడ ఆయుష్తో మాట్లాడు. అంటే లేదు సార్ తనకు నాకు అంత ర్యాప్ లేదంటే ర్యాప్ పెంచుకోండి అమ్మా, ఎందుకంత దూరంగా ఉంటారు, మాట్లాడుకుంటేనే కదా మీరు ఏందనేది మీ బిహేవియర్ అని తెలుస్తుంది అని చెప్పేసి నాకు సరైతే సజెషన్ ఇచ్చిండు. సో నాకైతే బాగా అనిపించిండే. నెక్స్ట్ తనుజని కన్ఫెషన్ రూమ్ పిలిచిండు. కానీ తనుజ కన్ఫెషన్ రూమ్ పిలిచిన తర్వాతకి సో నిఖిల్ గౌరవ్, మాధురి అండ్ రమ్య, సో వీళ్ళు నిఖిల్ గౌరవ్ సంథింగ్ ఎవరో డిస్కస్ చేసుకుంటున్నారు. తర్వాతకి అయితే యాక్చువల్గా వీళ్ళు ఎవరు నామినేట్ చేయాలని చెప్పేసి సంథింగ్ ఎవరో సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. అక్కడ అప్పుడు కళ్యాణ్ గురించి టాపిక్ వచ్చేసినప్పుడు సో కళ్యాణ్ ఇక్కడ తనుజ గురించి మాట్లాడుకుంటూ తనుజ కొంచెం తనకు ఆ లీడెన్స్ ఇవ్వడంతో కళ్యాణ్ ఆ విధంగా తన మీద చేతులు వేయడము, ఇట్లా రుద్దడాలు ఇది జరుగుతున్నాయి అని చెప్పేసి, అలానే 2 చేతులు కలిస్తున్నాయి కదా చప్పట్లని, సో ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఆ వీడియో ప్లే చేసిండు. దీని తర్వాత ఇంకొక వీడియో ప్లే చేసిండు రమ్య అండ్ మాధురి మాట్లాడిన విషయం, అది ఆల్రెడీ అమ్మాయిల పిచ్చి గురించి ఇక్కడ స్టార్టింగ్లో ప్లే చేయలేదు, సేమ్ అదే వీడియో ప్లే చేసినప్పుడు తను క్లారిటీ ఇచ్చింది. సార్ యాక్చువల్గా నేను స్టార్టింగ్ నుంచి కొన్నా, అంత బిఫోర్ కూడా చెప్పినా సార్ నేను, సో నాకంటే ఒక క్లారిటీ ఉంది, సో తనకు నా మీద అంటే క్రష్ అని ఉందని చెప్పేస్తున్నాడు, బట్ నేను ఒక క్లారిటీతో ఉన్నా కాబట్టి మళ్ళీ దీని గురించి నేను కొత్త గేమ్ ఉంది సార్, నేను అంత ఆల్రెడీ చెప్పినా సార్ అని చెప్పేసి అన్నారు. సో అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ కూడా తనుజ చెప్పిన పాయింట్కి 100% 100 అయితే యాక్సెప్ట్ చేసేసిళ్ళు. సో తను మాట్లాడిందంటే క్లారిటీ ఉంది, అంత కరెక్టే మాట్లాడినట్టు. నెక్స్ట్ ఇక ఏంటిది ఇంకోటి ఏంటంటే ఇమాన్యుయల్కి సో ఏంటో పుట్ట పగిలి అని చెప్పేసి చిన్నప్పటి వార్నింగ్ అది కాదు, కాకపోతే తనకు ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తుంది కాబట్టి సో నీ పుట్ట పగిలేలా నీకు ట్రీట్ ఇస్తా, కాకపోతే 90% ఇక్కడ ఓటింగ్స్ అనేది నీకు వస్తేనే నీకు ట్రీట్ ఉంటే లేకుండా ఉండదు అన్నప్పుడు సో అందరూ 100కి 100 ఓకే అని చెప్పాను అనమాట. సో నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పేసి చెప్పిళ్ళు. దీని తర్వాతకి ఇక రేషన్ మేనేజర్ ఇష్యూ ఉంది కదా మనకు స్టార్టింగ్ నుంచి కూడా మాధురికున్న దివ్యకు, సో దాని గురించి మాట్లాడిళ్ళు. సో దీని తర్వాత కనిపించింటే కొంచెం ఎందుకో మాధురికి ఈ ఎస్పెషల్లీ ఇక్కడ ఈ ఏదైతే ఉందో ఈ లాస్ట్లో డిస్కషన్ చూసినాక నాకైతే మాధురికి కావాలని చెప్పేసి ఇక్కడ కొంచెం సపోర్ట్ అయితే చేసినట్టు నాకు అనిపించింది అనమాట. సో ఎందుకు కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు రేషన్ మేనేజర్ ఉన్నవాడికి తెలుస్తుంది ఏదైనా కూడా, ఇప్పుడు ఎవరికైనా ఒక ఇబ్బంది దాంట్లో ఫేస్ చేసేటానికే తెలుస్తుంది, మాట్లాడు ఉందా మాట్లాడతాడు, ఆ టైంలో ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో వాడి ఇబ్బంది వాడికి తెలుస్తుంది మెయిన్గా. సో అక్కడ రేషన్ మేనేజర్కి ఇబ్బంది ఉందా లేదా అనేది ఆ పేషెంట్లు ఉన్నవాళ్ళకే తెలుస్తుంది తప్పించి చూడడానికి ఇబ్బంది ఏముండదు. ఇంకోటి ఏంటంటే అక్కడ అందరికీ ఆ ఇబ్బంది లేనప్పుడు ఆ టాపిక్ తీసుకొచ్చి ఇప్పుడు రేషన్ మేనేజర్ ఈమె అడిగిందని ఇప్పుడు ఈమె మార్చాలి అని చెప్పేసి చెప్పడంతో ఆ పాయింట్ని పట్టుకొచ్చేసి ఇక్కడ వీక్లో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటారు, క్యాప్టెన్స్ డిస్కస్ చేసిన తర్వాతకి రిమైనింగ్ అక్కడ హౌస్ మెజారిటీ చూసుకున్నాక వాళ్ళకంటూ ఎవరిని మేనేజ్ ఇక్కడ అది కేటాయించాలనుకుంటే దాన్ని వాళ్ళు ప్లేస్మెంట్ చేస్తారు. అంతేగాని ఇక్కడ ఎపిసోడ్లో అది తొక్కలో క్లారిటీ చేసి ఇప్పుడు నీకు ఓటింగ్ నీకు ఇప్పుడు నేను ఇస్తున్న పాటు నీకు రేషన్ మేనేజర్ ఇచ్చేస్తున్నాను నువ్వు, ఎందుకంటే నువ్వు ఇప్పుడు అంటే దివ్యకు వద్దన్నావు కాబట్టి నీకు ఇస్తాను, నేను మేనేజర్ ఇస్తాను. సో కాకపోతే ఏంటంటే ఇది నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, నువ్వు ఎలిజిబులా కాదని నువ్వు ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి 5 క్వశ్చన్స్ అడుగుతా, 5 క్వశ్చన్స్ మ్యాచ్ అవ్వాలని చెప్పేసి చెప్పిండు. కాకపోతే అందులో 4 క్వశ్చన్సే మ్యాచ్ అయింది, ఇంకో క్వశ్చన్ మ్యాచ్ కాలేదు. సో ఆ క్వశ్చన్స్ ఏంటంటే రోజుకు రైస్ చేస్తానికి ఎన్ని కప్పులు రైస్ వాడతారని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లో. నెక్స్ట్ షుగర్ ఒక వారానికి ఎంత పడుతుంది, ఎన్ని కేజీల షుగర్ పడుతుందని. నెక్స్ట్ మ్యాక్స్ ఎగ్స్ తినేది ఎవరని చెప్పేసి, అయితే టీ ఎన్నిసార్లు పెడతారని చెప్పేసి, లేకుంటే రోటీస్ పర్ డే ఎన్ని చేస్తారని. సో ఇందులో మెయిన్గా ఒక క్వశ్చన్ ఏంటంటే షుగర్ అనేది ఎన్ని కేజీస్ ఒక వీక్లో అయితే అని చెప్పేసినప్పుడు తనేమో ఇక్కడ మాదిరి 2 kgs అని చెప్పింది, 1 kg అని చెప్పి ఇక్కడ దివే చెప్పింది. బట్ ఇది ఇక్కడ క్వశ్చన్ మ్యాచ్ అవ్వలేదు, అంటే ఆన్సర్ మ్యాచ్ అవ్వలేదు. కాకపోతే మెజారిటీ బాగానే చెప్పింది కాబట్టి తనకైతే సెలెక్ట్ చేసి ఓకే, ఎందుకంటే తన దగ్గర ఆ విధంగా ఇచ్చినప్పుడు తనకు క్లారిటీ ఉంది ఓకే. కాకపోతే ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్గా చూపించుకొని ఆమెకు మేనేజర్ పదవి ఇవ్వడము తర్వాతకి తనకు పెద్ద పవర్ ఇచ్చినట్టు అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు నేను అప్పుడు నేను మాట్లాడింది నేను ఏదైతే ఫైట్ చేసినా అని చెప్పేసి మాట్లాడిందో, సో ఆ ఫైట్ మొత్తం నేను జెన్యున్గా మాట్లాడినా, నా తప్పేం లేదన్నట్టు చూపించే ప్రయత్నం చేసినట్టు అనిపించుండే నాకు సార్ వాళ్ళు కూడా, బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా. సో దీని తర్వాతకి
ఇక్కడ ఏంటంటే తన దివ్య కూడా చెప్పింది అప్పుడు మళ్ళీ మిగతా ఓకే ఇప్పుడు ఓటింగ్ అయితే నాకు అది అనిపించింది ఆమెకి ఎక్కువ వచ్చిండే. సో నెక్స్ట్ ఏంటంటే మరి ఓటింగ్ మీరు చెప్పండి తను కరెక్ట్ కాదని చెప్తే అందరు కూడా ఈవెన్ దివ్యతో కూడా ఓకే మాధురికి ఓకే మేనేజర్ రేషన్ మేనేజ్ ఇస్తే ఓకే అని చెప్పేసి చెప్పింది అనమాట. అప్పుడు మళ్ళీ నాకు సార్ అడిగిండు, సో ఏందమ్మా దివ్య నువ్వు కూడా యాక్సెప్ట్ చేసినావు మరి అంత వేసిన దానికి ఎందుకమ్మా అని చెప్పేసి చెప్పుంటే, సార్ లేదు సార్ యాక్చువల్గా నాకు ఇబ్బంది ఏం లేదు, ఇప్పుడు ప్రతిసారి ఆమె అంటున్నారు ఇప్పుడు ఎవరైతే భరిస్తారో వాళ్ళకి సార్ నొప్పి తెలిసేది. సో కాబట్టి నేను ఎలాగో నేను వాష్రూమ్ సెక్షన్ లేకుంటే వాష్రూమ్ తీసుకున్నాను, నేను అలా క్యాప్టెన్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. సో నాకు అది పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు సార్ కుకింగ్ సెక్షన్లో ఉండాలని. సో ఆమె అడుగుతుంది కాబట్టి తీసేసుకోండి సార్, తీసుకుంటే బెటరే, తను కూడా రియలైజ్ అయితే అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ఆమె కూడా ఒక అనుభవం రావాలి కదా, ఎక్స్పీరియన్స్ ఉండాలి కానీ చెప్పేసి దివ్య చెప్పింది. సో తర్వాతకి ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ చేసింది దివ్య మాధురి గారు దివ్య పైన. ఏంటిదంటే తను రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్గా చూడలేదు, కొందరిని ఇక్కడ ఏమంటారంటే అని సో మనకు దగ్గరగా ఉన్న వాళ్ళకి ఒక విధంగా ట్రీట్ చేయడము, మనకు దూరం ఉన్న వాళ్ళని ఒక విధంగా ట్రీట్ చేయడం జరిగింది, బయాస్గా అనిపించింది, సో పార్షియల్గా చూసినట్టు అనిపించింది సార్ అని అన్నప్పుడు సో చెప్పమ్మా అని చెప్పేసి అంటే ఎవరికి చూపించామంటే ఇప్పుడు తను రేషన్ మేనేజ్ చేసినప్పుడు భరణి గారికి కొంచెం కర్రీస్ ఎక్కువ వేయడము, సో తనను కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా కేర్గా తీసుకున్నట్టు అనిపించింది సార్ అని చెప్పేసి ఉండే. అప్పుడు తను చెప్పింది, సార్ యాజ్ ఏ రేషన్ మేనేజర్గా నేను ఎవరికి ఏ విధంగా ఎంత పోర్షన్ ఇవ్వాలో అంత పోర్షన్ ఇచ్చేసిన. సో నాకు నచ్చిన పర్సన్కి నాలో ఉన్న కర్రీ ఏదైతే నేను కర్రీ తీసుకుంటానో ఆ కర్రీ తనకి ఇచ్చేసిన, అందులో తప్పేమో సార్ ఇది నా ఇండివిజువల్, సో నాకు సొంతం కాబట్టి నా పర్సనల్ కాబట్టి తనకి ఇస్తే తప్పేముందంటే కరెక్టేమా, కాకపోతే నువ్వు రేషన్ మేనేజర్ కాబట్టి ఆ విధంగా పోర్ట్రే అయ్యింది కదా అని చెప్తే అప్పుడు అన్నది అనమాట. ఇవన్నీ సార్ అట్లా అనుకుంటే తనకు యాపిల్స్ ఉన్నాయి కదా సార్, తన యాపిల్స్ మరి నాకు ఇచ్చిండు, మరి అదే పాయింట్ అప్పుడు ఎవరు తనను రేజ్ చేయాలని చెప్పేసి అంటే లేదమ్మా అని నాకు సార్ అంటాడు. నాకు అనిపి ఏదో సంథింగ్ అంటే మొత్తం పేషెంట్ అనిపించుండే, నాకు సార్ కూడా క్లారిటీ లేదు అక్కడ మెయిన్గా. ఎందుకంటే ఇప్పుడు తను రేషన్ మ్యారేజ్ అంతా మాత్రాన ప్రతి ఒక్కరికి తను చెప్పుకుంటుందా, ఇప్పుడు నేను ఇక్కడ భరణి గారికి పెడుతున్నా, సో ఇందులో నా సొంత ఫుడ్డే పెడుతున్నా ప్రతి ఒక్కరికి ఇప్పుడు చెప్పుకోవాలన్నా, చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. కావాలంటే ఇప్పుడు ఎవరైతే తనకు నచ్చిన ప్రతి ఒక్కరు పాయింట్ రేజ్ చేసినప్పుడల్లా వాళ్ళకు ఈమె క్లారిటీ ఇచ్చుకోవడమే తన ప్రయత్నం అయితే కాదు కదా. రేషన్ మేనేజర్గా తనకంటే కొన్ని పర్సనల్స్ ఉంటాయి, తనకి ఏదైతే డిసైడ్ చేస్తారో ఒక రోల్ అనేది ఆ రోల్ కరెక్ట్ చేసిందా లేదనేది గట్టిగా మాట్లాడాలి. సో అప్పుడు ఆ రేషన్కి ఇచ్చిన దాంట్లో నీది కరెక్ట్ కాకుండా ఎవరికైతే ఇప్పుడు పోర్షన్ సెట్ చేసినప్పుడు ఎక్స్ట్రా పోర్షన్ తనకి ఇచ్చినప్పుడు అది తప్పు రేషన్ మేనేజర్గా దివ్య చేసింది. తనకు వచ్చిన కర్రీలో అందులో కొంచెం కర్రీ తనకి తినే మిగతా కర్రీ భరణి గారికి ఇస్తే తప్పేముంది, అందుకని అనిపించుండే. ఇక్కడ కొంచెం అయితే మాధురికి కొంచెం కావాలని సపోర్ట్ చేసినట్టు అనిపించుండే. సో మొత్తానికైతే ఇవన్నీ కరెక్ట్ క్వశ్చన్స్ మాట్లాడడము అలానే ఈ నెక్స్ట్ చెప్పింది అనమాట. అప్పుడు దివ్య కూడా మాట అన్నది, సో నువ్వు భరణి గారు నా ప్లేట్లో నన్ను టార్గెట్ చేయడం తప్పించేం లేదు, నా మీద పెట్టిన శ్రద్ధ కొంచెము భరణి గారి మీద కూడా నీ ఆట మీద కూడా పెడితే బాగుండని చెప్పేసి. సో ఎందుకంటే తనకు నేను ఏం చేయాలో నాకు స్టార్టింగ్ నుంచి తను నచ్చిన పర్సన్ కాబట్టి తనకు సపోర్ట్గా ఉంటా మాట్లాడతా, నీకు ఇబ్బంది ఏం లేదు కదా అని చెప్పేసి చెప్పుండే. గట్టిగానే ఇచ్చింది కౌంటర్. కాబట్టి ఏముంటుంది అబ్బా, సో వాళ్ళు ఒకసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనిపించుకునే ప్రయత్నం చేస్తారు. ఇదైతే మొత్తానికైతే ఇది ఎపిసోడ్ రివ్యూ. సో అన్ని పాయింట్స్ అయితే కవర్ చేసి అనుకుంటున్నా. చెప్పినా కదా నాకు సైతే కట్టిన క్లారిటీ ఇచ్చిండో ప్రతి ఒక్కరు కూడా దిమ్మ తిరిగే క్వశ్చన్స్, అలానే అసలు ఏంది మీ వ్యవహారము, మీ హౌస్లో మీరు నడిచే పద్ధతి ఏంది, మీరు ఏం చేయదలుచుకుంటున్నారు, ఏం చేస్తారని కూడా క్లారిటీ ఇచ్చిండు నాకు అనిపించిండే. మరి మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ కింద అయితే కామెంట్ పైన తెలియజేయండి.